నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చీమకుర్తి మండలం చంద్రపాడు గ్రామంలో పల్లనిద్ర చేశారు. అనంతరం శనివారం వేకువజామునే కలెక్టర్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు సరఫరాను పరిశీలించారు. స్థానిక అవసరాలు తీర్చే చెరువును పరిశీలించారు. దీనికి ఆదనంగి వాటర్ స్టోరేజ్ కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ను గ్రామ ప్రజలు కోరారు. ఉపాధి హామీ పనులు పరిశీలించారు. వీరితో పాటు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ అక్కడే ఇస్తాను. ఇక్కడ గుట్ల పక్కన 3 బోర్లు ఉన్నాయి. ఆ బోర్ ఇస్తాను. బోర్లు ఏం పర్లేదు, బోర్ వేస్తాం. ట్యాంక్ కట్టినప్పుడు కింద బోర్ వేయలేమా దానికి? సో ట్యాంక్ ఎక్కడ కట్టాలనే దాని మీద సార్ చిన్న సబ్మిషన్ సార్. ఇతనే ఇతనికి 10% స్థలం ఉందన్నమాట సార్. వాళ్ళ డాడీ పేరు ఇప్పిస్తే ఆ స్థలం చేస్తాను. ట్రాన్స్ఫార్మర్ పక్కనే సార్ స్థలం. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇతుంది. అక్కడే బోర్ కూడా ఉంది సార్. రాత్రి కూడా చూస్తాం. ఇది కానీ అది కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది గవర్నమెంట్ స్థలం అంటున్నారు. అది గవర్నమెంట్ స్థలం. ఈ రెండిట్లో ఎక్కడో చోట చేస్తారు. అన్న స్థలం ఇస్తాను. 10 సెంట్లు బోర్ ఉంది, ట్రాన్స్ఫర్ ఇస్తానంటే పేరు ట్యాక్ మీద రాసుకోండి. మరి అంతే కదా సార్. మీరైతే చేసేసేయండి. ఏజీఎం వరకు వెయిట్ చేయకండి. నీళ్ళు ఇంపార్టెంట్ సార్. కండక్ట్ చేసిన మార్పు లేనప్పుడు ఎట్లా చేస్తాం? అది వాళ్ళతో 2-3 ఫ్యామిలీస్ తాగించాలా, డాక్టర్ టెస్ట్ చేయించాలా. చేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంది, పిల్లలలో గ్రోత్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తుంది దానికి. అవన్నీ తాగడం మంచిది కదా అబ్బాయి, అర్థమైందా? బబుల్ వాటర్లు అంటే దాన్ని క్లీన్ చేయరు. రెండోది ఏంటంటే అందులో నీకు మినరల్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇప్పుడు మేము టెస్ట్ చేసాం ఇక్కడ, మనం సప్లై చేస్తున్న వాటర్ ది బెస్ట్ వాటర్. పిల్లల్లో ఎముకలు పుష్టి అదంతా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బబుల్ ఏం తాగావంటే కనుక నీకు టెస్టింగ్ ఉండదు, ఏముండదు, జబ్బులు వస్తాయి. ఒకవేళ లేదంటే నీకు బాగుండాలని చెప్పేసి మినరల్స్ అన్ని తగ్గిస్తాడు. తగ్గించినప్పుడు నీకు ఆటోమేటిక్గా దానివల్ల ఏ మినరల్స్ అందవో పిల్లల్లో గ్రోత్ ఉంటుంది. అర్థమైందా? ఎసిడిటీ వస్తూ ఉంటుంది. తగ్గితే నీళ్ళు తీపిగా ఉంటాయి సార్. ప్రజలకి ఏంటంటే దానికి అలవాటు పడ్డారు. వాటర్ తీపిగా ఉంటాయి కదా. ఇది మనది 300-400 ఉన్న ఏంటంటే అర్థమైంది. వైట్ కలర్లో ఉంటుంది. క్లోరినేషన్ అయ్యింది మీకు ఆల్రెడీ ఒకటి. మరి ఎంత ఫెసిలిటీ అయితే కొట్టాము దాంట్లో. తర్వాత ఇదంతా కొద్దిగా యూజబుల్ ఏరియాలో ఉంటుంది. ఇదంతా కూడా డిస్కార్డెడ్ ఏరియాలో ఉంది వాటర్ ఏరియా. ఎంబీఓ గారు ఇదంతా చూడండి. పిల్లల్లో దే మస్ట్ డ్రింక్ దిస్. మీకు ఆల్రెడీ ఒక కిట్ ఇచ్చాము. ఇది టెస్ట్ కిట్ ప్రతి స్కూల్కి ఇచ్చాం. చేసి మీరు ఒకసారి మార్నింగ్ రాగానే ఒకసారి టెస్ట్ చేసుకుని క్లోరినేషన్ అయ్యింది, ఆ కలర్ వచ్చింది అని అంటే కనుక లేకపోతే చిల్డ్రన్ డ్రింక్ ఇట్. అది మనము ఎరాడికేట్ చేయాలి సార్. ఎమ్మెల్యేగా చెప్పండి, సైకలాజికల్ గా ఫిక్స్ అయ్యేది. మనీ ఆటో పెట్టి ల్యాండ్ అంతా ఓల్డ్ పల్లె కదా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్. ఇది మామూలు పట్ట. మరి ట్యాంక్కి నీళ్ళు సాగటం ట్యాంక్కి నెలంటే 8 వారాలు ఈసారి ఎవరో తెలుసుకోము.
జలధార జలహారతి అని పెట్టింది. దాని యొక్క వర్షాలు వచ్చినప్పుడు ఇది మనం ఇప్పుడు తవ్వలేదు అనుకో, నీళ్ళు రావు, దాంట్లోకి వెళ్ళవు. సో సీఎం గారు చెప్పింది ఏంటంటే ఇలాంటి ఛానల్స్ ఏమున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా ముందు క్లియర్ చేసేసుకుంటే రేపు నెలలో మనకు వర్షాలు వచ్చినప్పుడు ముందు నీళ్లు చెరువులోకి పోతాయి. నీళ్లు చెరువులోకి వెళ్తే మనకు యూజ్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. తర్వాత భూగర్భంలో కూడా నీళ్ళు వెళ్తాయి. సో అంచేత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కార్యక్రమంలో జరుగుతుంది. అది ఇప్పుడు నువ్వేం చేస్తావు కూడా ఇలాగే క్లియర్గా ఉంటుంది. సార్ మన అన్ని కాలిపోయి మీతో ప్రాబ్లం ఏంటంటే మీరు ఉండరు, అటు ఇటు మేము ఇక్కడనే ఉంటాం సార్. ఇంటే వెళ్తారు. శుభ్రత శుభ్ర బాబుదేనా ఊరు పూర్వం కంటే ఏం లేదు, చెరువు పూర్వం తమ్ముడు మరి కాలంలో చెత్తేస్తున్నారు. కాలువలు కాలిపోవచ్చు పడుతుంది సార్. మేము ఉత్తరం చేస్తున్నాం. ఏంటి మొత్తం డే వేసావు తడి చేస్తాం చెత్తంటే ఇది 500 ఉంది, అది 36 ఉంది. సో మినరల్స్ ఏమీ లేనట్లెక్క. మీరు అనుకుంటారు ఇది కాకుండా అని చెప్పేది, అట్లాగేమీ లేదు. అర్థమైందమ్మా. తర్వాత ఈ నీళ్లు అది ఉందా అది పెట్టి ఫస్ట్ టైం కదా. లేవు, తెలుస్తుంది కదా యూజ్ లేకుండా. అది బయట కూడా వేస్తున్నాడు. ఉద్యోగం చేయట్లేదు మీరు, అసలు ఏమీ అసలు సరిగ్గా చేయట్లేదు అన్న. లేకపోతే ఇదంతా ఇంత చెత్త ఏంటి ఇదంతా. ఒకసారి ఒక గ్యాంగ్ వర్క్ పెట్టించి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత తడి చెత్త అంతా పోవాలా, ఇక్కడికి పోవాలి, ఇక్కడికి రావాలి. అర్థమైందా? చెప్పి రావాలి, ఫొటోస్ రావాలి. ఇలా సస్పెండ్ చేస్తామని చెప్తున్నాను నేను. ఇంత ఫెసిలిటీ ఉండి కూడా ఇచ్చేపోతే అట్లా కలెక్టర్ సార్ కనపడలేదా? కనపడుతున్నారా? లేదు సార్. ఒకసారి టెస్ట్ చేయించండి, టెస్ట్ చేయించండి. ఏం పేరు? 40% దాటితేనే ఇస్తాం. కొంచెం మీరు పల్లెనిద్రలో భాగంగా రాత్రి చండ్రపాడులో పల్లెనిద్ర చేసుకున్నాము. అక్కడ కొంతమంది సమస్యలు చెప్పడం జరిగింది. వాటిని ప్రత్యక్షంగా మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 6 o'clockకి ఎక్కడైతే ఇష్యూస్ రాత్రి చెప్పారో అవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. సో ప్రజలందరూ కూడా వాళ్ళకి అంటే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం. సో అందరూ కూడా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి అందరూ వచ్చి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సమస్యను నోట్ చేసుకోవడం అంతా కూడా జరిగింది. సో ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏం చేద్దంటే సమస్యలు వినడానికి వాళ్ళు ఆఫీస్కి రాకోకుండా ఆఫీసర్సే వాళ్ళ దగ్గరికి రావడం అనేది ఒక మంచి పరిణామం. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా వచ్చి చూసినందుకు అదేవిధంగా వాళ్ళకి సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోడ్స్ అడిగారు, రోడ్స్ వేయిస్తామని చెప్పాము. ట్రైన్స్ అడిగారు, ట్రైన్స్ ఇస్తామని చెప్పాము. అదేవిధంగా హౌస్ సైడ్స్ అడిగారు. హౌస్ సైడ్స్ కూడా ఆల్రెడీ ల్యాండ్ అవైలబుల్ ఉంది. అది కూడా హౌస్ సైడ్స్ ఒక 1 monthలో లేఅవుట్ వేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటర్ సప్లై గురించి అడిగారు. దానికి సంబంధించి ఇన్సఫిషియెంట్ వాటర్ వస్తుందని అన్నారు. దానికి అడిషనల్గా ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టించడం కూడా చెప్పాము. సో ఇది ఈ సమస్యల్ని తెలుసుకోవడం, పరిష్కారం ఇమీడియట్గా వాళ్ళకి చెప్పడం అనేది ప్రజల్లో కూడా చాలా సంతృప్తిగా ఉంది. పల్లెనిద్ర కార్యక్రమంలో అందరూ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఐ థింక్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గివ్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు ద పబ్లిక్. కలెక్టర్ గారు ఆఫీసర్లు అందరూ కలిసి పల్లెనిద్ర చేశారు. గ్రామాల్లో దగ్గర ఒక 3 గంటలు అందరితో మాట్లాడి ఇక్కడ అనేక సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ ఊరికి వచ్చి ప్రతి ఒక్క అధికారిని ఉన్న 23-24 పంచాయతీలకి ఊర్లకు పంపించి దాని సమస్యలు తీసుకొని వచ్చి దాన్ని 2 కేటగిరీస్గా అంటే ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్గా చేసి నాన్ ఫైనాన్షియల్ ఇమీడియట్గా ఆ సొల్యూషన్స్ తీసుకొని వచ్చి ఫైనాన్షియల్ కూడా చాలా వరకు కూడా రోడ్లు గీట్లు ఇలాంటివన్నీ అడిగారు. మేము జనరల్గా తిరిగినప్పుడు
ప్రజలు బాగానే సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అడిగినవన్నీ కూడా తొందరలో చేపిస్తూ ఉన్నాం. సైడ్ డ్రైన్స్ ఇలాంటివి. మామూలుగా ఏంటిదంటే అధికారులు ప్రజల్లోకి వచ్చి, అంటే ప్రజల వద్ద పాలన అంటే ఇదే, అంటే అక్కడ జనాలు అధికారులు వెళ్లకుండా అధికారులు ఇక్కడ వచ్చి ఇలాంటివి చేశారు. ఇది అద్భుతమైన కార్యక్రమం. ప్రజల్లో సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఉంది. ఎందుకంటే అధికారులు వచ్చి మనకు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారనే ఉద్దేశంతో చాలా ఉన్నారు. నేను ఇవన్నీ చూశాను. బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కీము ప్రతి మండలంలో జరగాల. ఒకవేళ వీలుంటే స్టేట్లో కూడా ఇది ఫాలో అయితే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్.